డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ప్రేక్షకులకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఇంటిలోనూ ఒక ఆడపిల్ల ఉంటే ఆ అందమే వేరని, ఆడపిల్ల పంచే ప్రేమాభిమానాలు ఎంతో అమూల్యమని అంటూ ఉంటారు. అవును, ఈ మాట అక్షరాల నిజం. ఆడపిల్లల అందం, అణకువ, హుషారు, తెలివితేటలు, నేర్పరితనం ఎవరినైనా ఆకర్షిస్తాయి, అలరిస్తాయి. అయితే వరకట్న దురాచారాలు, వివిధ సాంప్రదాయాలు ఆడపిల్లల జననంపైన, వారి హక్కులపైన, మనుగడపైన పెను సవాళ్లను విసిరాయి. ఆడ శిశువులను గర్భంలోనో జన్మించిన కొద్ది క్షణాలలోనో దారుణంగా హత్య చేస్తూ స్త్రీ జననాన్ని అపహాస్యం చేశాయి. అటువంటి క్లిష్ట పరిస్థితులపై పోరాడడానికి, భ్రూణ హత్యలను నివారించడానికి, బాలికల హక్కులను కాపాడడానికి ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించింది. అసలు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఎలా ప్రారంభమైందంటే 1995లో బీజింగ్లో ప్రపంచ మహిళా సమావేశంలో మహిళలతో పాటుగా బాలికల హక్కుల కొరకు కూడా ఒక ప్రత్యేక సందేశాన్ని జారీ చేశారు. 2011 డిసెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో అక్టోబర్ 11ను ప్రపంచ బాలికా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్దేశించారు. ప్రపంచమంతటా బాలికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి, బాలికల హక్కులకు గుర్తుగా అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. ఆడబిడ్డల పట్ల వివక్షను, హింసను, భ్రూణ హత్యలను, బాల్య వివాహాలను నివారించడానికి, వాటి నష్టాలపై అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడపిల్లల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్యసమితి వివిధ కార్యక్రమాలను ఏటా అక్టోబర్ 11న నిర్వహిస్తుంది. ఈరోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వారి మానవ హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తిమంతంగా చేయడంపై దృష్టి సారిస్తారు. అణగారిన బాలికల హక్కుల తరపున గొంతు కావాలనేదే ఈరోజు ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు, లింగ ఆధారిత వివక్ష, బాలికలపై హింస లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆధునిక ప్రపంచంలో యుక్త వయసులో ఉన్న బాలికలు మాత్రమే కాకుండా వాళ్ళు స్త్రీలుగా పరిపక్వం చెందుతున్నప్పుడు కూడా సురక్షితమైన, విద్యావంతులైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నదే ఈ రోజు యొక్క ఉద్దేశ్యం. యుక్త వయసులో సరైన మద్దతు లభిస్తే బాలికలు ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈనాటి సాధికారత కలిగిన బాలికలుగా మరియు రేపటి సమాజ నిర్మాతలుగా, తల్లులుగా, వ్యవస్థాపకులుగా, మార్గదర్శకులుగా, ఇంటి పెద్దలుగా, రాజకీయ నాయకులుగా రాణించగలుగుతారు. యువతుల శక్తిని గ్రహించడంలో వాతావరణ మార్పులు, రాజకీయ సంఘర్షణలు, కోవిడ్ వంటి వివిధ వ్యాధులు అడ్డు కాకుండా చూడాలనేది కూడా ఈ బాలికా దినోత్సవం యొక్క లక్ష్యాలలో ఒకటి. బాలికా విద్య, ఆరోగ్యం, ఆర్థిక మద్దతు, హింసా నిరోధం అనే ముఖ్య సూత్రాల ఆధారంగా బాలికల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని గుర్తించిన ప్రభుత్వాలు కూడా ఈ దిశగా అనేక విధాల యువతుల హక్కులను, స్వేచ్ఛను సమర్థిస్తున్నాయి. అమ్మాయిల అక్రమ రవాణాను, వారిపై జరిగే దాడులను నిరోధించడానికి ఎన్నో సురక్షా యాప్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బేటీ బచావో, బేటీ పడావో వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
సుకన్య సమృద్ధి వంటి పథకాలతో ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారు. అమ్మాయిల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వారికి బహిష్టు సమయాలలో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందివ్వడం, వారిలో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యల నివారణకు మందులను, పౌష్టికాహారాన్ని కూడా ఉచితంగానే అందిస్తున్నారు. వీటిని పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఆశా ఏఎన్ఎం వర్కర్ల ద్వారాను బాలికలకు అందేలా పర్యవేక్షిస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో ఎన్నో ఇతర విదేశాలలో సైతం లేని ఊతాన్ని మన దేశంలోని బాలికలు పొందేలా చేస్తున్నారు. నేడు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ను కూడా అమల్లోకి తీసుకురావడం ద్వారా విద్యావంతులైన సమర్థులైన యువతులు చట్టసభల్లోకి కుల, మత, ప్రాంతీయ భేదభావాలు లేకుండా ప్రవేశించగలిగేలా చర్యలు చేపట్టనున్నారు. నాడు ఎన్నో వివక్షలను, ఆటంకాలను ఎదుర్కొన్న బాలికలు, మహిళలు నేడు తమ హక్కులకై ఎంతటి పోరాటానికైనా ముందుకు వస్తున్నారు. వారికి మరింత సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని సమాజం, ప్రభుత్వం, ప్రజలమైన మనమందరం అందివ్వాలి. గార్గి, మైత్రేయి, ఝాన్సీ రాణి, రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, సరస్వతి గోరా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, ఆంగ్ సాన్ సూకీ, మలాలా వంటి మగువలెందరో ఓర్పు నేర్పులతో కూడిన తెగువ చూపుతూ పలు ఉద్యమాలకు ఊతంగా నిలిచి విజయలక్ష్ములుగా నిలిచారు. అధ్యయనంలో, అధ్యాపనంలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు సాగిస్తూ అజేయులుగా అనిపించుకున్నారు. ఒకనాడు 4 గోడల మధ్య గృహాన్ని అంటిపెట్టుకుని ఉన్న మహిళలు నేడు ఇతర గ్రహాలకు ఉపగ్రహాలను పంపడంలోనూ, అంతరిక్ష యాత్రలు చేయడంలోనూ అగ్రగణ్యులు అయిపోయారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి మహిళలు అంతరిక్ష యాత్రలు చేస్తే, మామ్, చంద్రయాన్ ప్రయోగాలలో ముఖ్య భూమిక పోషించిన మహిళా శాస్త్రవేత్తలు ఎందరో భారతదేశాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతున్నారు. పురుషులతో సమానంగా యుద్ధ, రక్షణ రంగాలలోనూ తమ సేవలను అందిస్తూ వీరోచితంగా విధి నిర్వహణలో రాణిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు సీఈఓలుగా, ఆర్థిక, వైజ్ఞానిక, శాస్త్రీయ, సామాజిక, విద్యా, వైద్య రంగ నిపుణులుగా ఇంటిని మింటిని గెలుస్తున్నారు మహిళలు. మన రాష్ట్రం నుండి అమెరికాకు, ఐక్యరాజ్యసమితి సదస్సులకు వెళ్ళి ప్రసంగించిన 10 మంది విద్యార్థుల బృందంలో 8 మంది విద్యార్థినులే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడలు, మరెన్నో క్రీడా పోటీలలోనూ బంగారు పతకాల అడ్డాగా మెరిసింది మహిళలే. ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో ఇచ్చే నోబెల్ బహుమతిని అందుకున్నది క్లాడియా గోల్డిన్ అనే ఒక మహిళా ఆర్థికవేత్త. ఇలా అన్నిటా అగ్ర తాంబూలాన్ని అందుకుంటోంది అతివా. అందుకే ఇంటికి తన ఇంటి నుండే తగిన గుర్తింపు, తోడ్పాటు మొదలవ్వాలి. ఆడువారికి ఆదరణ అనేది నినాదాలకు పరిమితం కారాదు, విధి విధానంగా సాకారం కావాలి. ఎక్కడ స్త్రీలు విద్యా కుసుమాలుగా వికసిస్తారో, ఎప్పుడు మగువలు కొలువుదీరిన పీఠాలు విస్తరిస్తాయో, ఏనాడు ఆడది మగవానితో సమానంగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు, హక్కులను, అన్ని అవకాశాలను అందుకోగలుగుతుందో ఆనాడే, అక్కడే సమాజం సాధ్యమవుతుంది. ఎక్కడ స్త్రీ తాను అబల కాదు సబలనని తలుస్తుందో, ఎప్పుడు మగవాడు మనసున్న మహారాజుగా నిలుస్తాడో, ఏనాడు లలనలు, భయం లేని బాల్యాన్ని, ఉత్సాహంతో కూడిన యవ్వనాన్ని, స్వేచ్ఛతో కూడిన జీవనాన్ని సాగించగలుగుతారో ఆనాడే నవ సమాజం నిర్మింపబడుతుంది. అమ్మాయిలు అదరహో అంటే
భయాలన్నీ బెదరహో అని పారిపోతాయి. జయహో నారీ శక్తి అంటూ జగతంతా జయ జయనాదాలు చేసేలా నారీలోకం తమ ఆత్మగౌరవాన్ని తామే కాపాడుకుంటూ మరిన్ని అద్భుతాలను సృష్టించడానికి, నూతన ఆవిష్కరణలు సృజించడానికి మగవానితో సమంగా ఢీకొడుతూ పోటీ పడుతూ మానవ జాతికి మూలాధారం మహిళేనని నిరూపించుకుంటోంది. ఆత్మనిర్భర భారత్ కొరకు గుండె నిబ్బరంతో ప్రగతి పథాన పయనిస్తోంది. రోగుల పాలిట సంజీవనిలా కనిపించే నర్సులు డాక్టర్లుగా, పాపల పాలిట అమృతతుల్యంగా ప్రేమించే టీచర్లు తల్లులుగా, కుటుంబ నిర్వహణలో మేనేజ్మెంట్ నిపుణులుగా, రాజకీయ నాయకులుగా, అంతరిక్ష శోధకులుగా, అంతర్జాల సారథులుగా, ఆర్మీ పోలీసు రక్షణ వ్యవస్థల దీసాలులుగా, ఇలా అన్ని రంగాలలోనూ విరాజిల్లుతున్న స్త్రీలు నేటి ఆధునిక డిజిటల్ యుగపు యువరాణులుగా, శాసనకర్తలుగా, సమస్త శక్తియుక్తి భాండాగారాలుగా రాణిస్తున్నారు. నేడు మన దేశంలో యువ జనాభా అధికం. మన దేశ అభివృద్ధికి ముఖ్య వనరు మానవ వనరే. అటువంటి మానవ వనరులో అర్ధభాగం మహిళలదే. ఆ అర్ధభాగం అగ్రభాగంగా వెలుగొందే సత్తా వారిలో నిండుగా ఉంది. ఆ శక్తి అర్ధాంగినిగా, గృహిణిగా, తల్లిగానే కాక తన శక్తియుక్తులతో, ప్రతిభా పాటవాలతో ప్రపంచాన భారతదేశ ఖ్యాతిని అన్ని విధాలా నిలబెడుతోంది. అటువంటి మేటి మహిళలంతా ఒకనాటి బాలికలే కదా. ప్రతి బాలిక ఏదో ఒక రంగంలో ఏలిక కాగలదు. సమాజం నుండి వారికి సమాన ఊతం లభిస్తే ప్రగతి బాటన పడతులందరూ నడుస్తారు. మహిళలంతా మహారాణులుగా నిలుస్తారు. మరొక్కసారి ప్రేక్షకులకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.